హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ల్యాండ్ అయితే మనం క్లీన్ చేసి ఒక ఫామ్ లాంటిది అయితే పెట్టబోతున్నాం. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే మనం వర్క్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాం. సో ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఈ ల్యాండ్ అయితే మొత్తం అయితే రెడీ అయితే చేయబోతున్నాం. ఈరోజు వర్క్ వచ్చేసి మనం వరలు ఉంటాయి కదా వాటర్ కోసం. సో పంచాయతీ నీళ్ళని మనం పైప్ వేసుకుని వరలు నాటుకోబోతున్నాం. సో జేసీపీ అయితే స్టార్ట్ అయింది, ఇప్పుడే వర్క్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇలా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మేము ఏం చేయబోతున్నాను, ఎలా ఉంటుంది, ఏం పెట్టబోతున్నాం అని చెప్పి డైలీ బ్లాగ్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. ఛానల్లో అప్డేట్స్ అయితే ఉంటాయి, అండ్ అలాగే ఫామ్ అప్డేట్స్ ఉంటాయి, ల్యాండ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఎలా చేస్తున్నాం, వర్క్ ఎలా అవుతుంది, ప్రాసెస్ అంతా మీకు డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. డైలీ బ్లాగ్స్ మీకు బాగా ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. మెయిన్గా ఇది డైలీ బ్లాగ్స్ మనకు ఏమేమి ఉంటాయి, ఏమేమి వర్క్ చేస్తాం మేము అని చెప్పి టోటల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. సో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొంచెం మీకు ఫ్రీగా ఉంటుంది. సో మొత్తం ఏమేం చేస్తాం టోటల్గా అయితే మీకైతే ఈ వీడియోస్లో అయితే మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఫాలో అవుతూ ఉండండి. అసలు ఇక్కడ ఏం పెట్టబోతున్నాం అని చెప్పి మీకు ఎవరికైనా ఐడియా వస్తే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో నాకు మీరు ఏమనుకున్నారో చిన్న మైండ్ సెట్ అయితే ఉంటుంది. సో ఈ ల్యాండ్ అయితే మొత్తం ఇలా అయితే ఉంది. సో ఫస్ట్ మనం పంచాయతీ పైప్ అయితే తవ్వుకున్నాం కదా, సో దాన్ని తవ్వుకొని పైప్ బయటపడ్డాక మనం మొత్తం వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో మొత్తం చెట్లు అయితే ఉన్నాయి, అన్నిటినీ క్లీన్ చేసి మొత్తం నీట్గా అయితే చేయబోతున్నాం. సో ఇది పార్ట్ 1 లాగా. సో ఇక్కడ మనం ఈరోజు చేసిన వర్కే మీకు డే 1 వర్క్ అయితే పెట్టబోతున్నాం. నెక్స్ట్ డే 2 కానివ్వండి, డే 3 కానివ్వండి, ఎలా డెవలప్ అవుతుంది టోటల్గా మీరైతే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండొచ్చు. మీరు రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడైతే మనం అక్కడ లోడ్ వేసాం. సో ఫస్ట్ పైప్ అయితే కనపడిపోయింది. తర్వాత మనం మొత్తం క్లీన్ చేయాలి కదా, చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం మొత్తం జేసీపీతోనే చేయిస్తున్నాం. సో ఎక్కువ చెట్లు అయితే ఏం లేవు, కానీ జేసీపీ వచ్చింది కాబట్టి ఎలాగో జేసీపీతోనే మొత్తం అయితే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, టోటల్గా నేను డే బై డే మీకు వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఏం చేయబోతున్నా టోటల్గా మీకు డే బై డే తెలుస్తూ వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పైప్ అయితే మీకైతే కనిపిస్తుంది కదా. సో పైప్ని ఒక్క రవ్వలో డ్యామేజ్ చేసి ఉంటుంది జేసీపీ అనేది, కొంచెం అట్లాగా పోయింటే మొత్తం స్పాయిల్ అయితే అయి ఉంటుంది. సో మనం ఇంకా చాలా ఖర్చు ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అసలు. మొత్తం షెడ్ అయితే అయిపోతున్నాం. సో షెడ్ వేసి, రూమ్ వేసి, మంచి సెక్యూరిటీ పర్పస్ కూడా మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. షెడ్ అనేది ఎందుకు వేస్తున్నాం ఏందని చెప్పి లాస్ట్లో మీకైతే రివీల్ అయితే చేస్తా. సో చూస్తూ ఉండండి. పార్ట్ 1 పార్ట్ 2 అలా అయితే నేను డివైడ్ చేసి మీకైతే వీడియోస్ అయితే పెడతా ఉంటా. సో ఇప్పుడైతే మనం క్లీనింగ్ అయితే కూడా స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, టోటల్గా జేసీపీ అనేది అక్కడ వెళ్ళి స్టోర్ చేసేది, మనం దాన్ని కాల్ చేసి నీట్గా అయితే రెడీ అయితే చేయబోతున్నాం. సో వర్క్ అనేది ఇలా అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ వీడియో ఇది మన ఛానల్లో కూడా. ఇంక ముందు వీడియోస్ ఏం పెట్టలేదు నేను, ఫస్ట్ ఇదే పెడుతున్నా. సో దీని తర్వాత అప్డేట్స్ అన్నీ నేను రెగ్యులర్గా అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. సో చూస్తున్నారు కదా, టోటల్గా అయితే మీకు అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇప్పుడు వరలు తవ్వుతున్నాం. అక్కడ 10 వరలు అయితే తేవడం జరిగింది. సో ఒక్కొక్క వారం మీకు దాదాపు మొత్తం టోటల్ వచ్చేసి నాకు 5500 ఎంతో అయింది. సో బిల్ అనేది ఓన్లీ 3 అడుగుల వరలు 10 వరలు అయితే తేవడం జరిగింది. సో అవి పక్కనే బండ్లో అయితే ఉన్నాయి. సో టాటా ఏసీలో దాంట్లో పెట్టేసి ఫస్ట్ దాన్ని దింపుకొని తర్వాత జేసీపీని అయితే పిలవడం జరిగింది. దీంతోనే లోడ్ ఇచ్చేసి దీంతోనే దింపిచ్చేసి అప్పుడప్పుడే వేసేస్తాం. సో చాలా కష్టపడ్డాం ఈ వీడియో తీసుకుంటా, వర్క్ చేసుకుంటా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మనుషులు తక్కువ, సో వర్క్ అనేది ఎక్కువ కాబట్టి వరలు దించడం చాలా కష్టం. సో మొత్తం అయితే ఏం తీలా, బిట్లుగానే ఉంటుంది వీడియో అనేది. సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం కాబట్టి, ఖాళీగా ఉన్నాం కాబట్టి వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది. మేము తప్పుడంతా బిజీగా ఉన్నాం కాబట్టి పెద్దగా వీడియోస్ అయితే లేవు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. సో ఆ వెహికల్లో వరలు అయితే ఉన్నాయి, మ్యాక్సిమం ట్రై చేస్తాం. మొత్తం ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పి డీటెయిల్గా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మినీ బ్లాగ్స్ లాగా ఇవి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఫామ్ అప్డేట్స్ కూడా మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటా. ఫామ్ ఎవరికైనా ఐడియా వచ్చింటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో జేసీపీకి దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 11 ఆ టైంలో అయితే స్టార్ట్ అయింది. సో 12కి స్టార్ట్ అయింది జేసీపీ అనేది, 1-3 అయిపోయింది మొత్తం ఫినిష్ అయ్యే కాడికి. సో అంత టైం అయితే పట్టింది. దాదాపు 3 అవర్స్ మనకు జేసీపీ వర్క్ అయితే జరగడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు పైన లేపుకుంటూ వచ్చేస్తుండే, అదే మా వాళ్ళు చెప్తున్నారు పైన లేపొద్దు, కొంచెం కిందకి దించి లేపండి మొత్తం వచ్చేస్తాయని చెప్పి. సో మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ వస్తారు. జేసీపీ వాళ్ళు చాలా స్లో చెప్పాలంటే, అంత ఓపిక్గా చేస్తాడు.
సో అందుకని ఎక్కువ టైం అయితే పడుతుంది. కొంతమంది స్పీడ్గా చేస్తారు వర్క్ అనేది. సో అప్పుడు మనకు టైం అనేది కలిసి వస్తుంది అనమాట. జేసీబీతో స్పీడ్గా వర్క్ చేయించుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం లోడ్ వేసింది, పైప్ కూడా మీకైతే వేసేసి ఇక్కడైతే లోడుతూ ఉన్నారు. సో చూస్తున్నారు కదా బిట్లు అనేటివి. సో కొంచెం కొంచెం బిట్స్ అయితే నేనైతే తీసుకొని మొత్తం వీడియో అయితే చేయడం జరిగింది. సో దాదాపు చిన్న వీడియో ఇది, ఇంకా పెద్ద వీడియో కూడా చేయొచ్చు. సో చిన్న వీడియో కాబట్టి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం దించి మట్టి చాలా వచ్చేస్తుంది కిందకి దించారంటే. సో చెట్లు పోయేది పక్కన పెడితే మట్టి ఎక్కువ వచ్చి పడిపోతుంది. సో అక్కడ రోడ్డుకి ల్యాండ్కి చాలా గ్యాప్ అయితే ఉంది, దాదాపు 1/2 ఫీట్ దాకా మీకు గ్యాప్ అయితే ఉంది. దాన్ని ఫిల్ చేద్దామని చెప్పి ఇంకా మట్టి అనేది ఆడే పోయిపించుకున్నా, తర్వాత కాల్ చేసి మొత్తం లెవెల్ చేయించేస్తే రోడ్డుకి ఈ ల్యాండ్కి బాగుంటుంది చూడడానికి కూడా. అందుకని కింద నుంచే లేపిమని చెప్పింది. సో పెద్దగా మట్టి ఏమి రావట్లే, కానీ వచ్చినంత వరకు అక్కడ సదరం చేసుకోవచ్చు కాబట్టి మొత్తం అయితే అక్కడ మూల అయితే పోయిపిస్తున్నా. సో దాన్ని కూడా వీడియో చేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు అయితే కంటిన్యూ చేస్తా. అది కాల్ చేసి భోగి రోజు అయితే కాల్చుద్దాం అనుకుంటున్నా. సో అందుకని అట్లా ఎండని భోగి రోజు మనం కాల్ చేద్దామని చెప్పి డిసైడ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు టోటల్గా ఇది నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసి నెక్స్ట్ వరల్లోకి అయితే వెళ్ళాలి. వరల్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ పైప్ వేసుకోవాలి. అది 2.5 పైపు, 2.5 నుంచి 1 ఇంచుకి పైప్ వేసుకొని వరల్లోకి అయితే పెట్టుకోవాలి. వాటర్ అయితే ఇబ్బంది లేదు, బాగానే వస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లంలే, పంచాయతీ నీళ్ళు బాగానే వస్తాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది, కొన్ని ఏరియాస్లో రావు, కొన్ని ఏరియాస్లో వస్తాయి. ఇక్కడైతే నో ప్రాబ్లం, బాగానే వస్తున్నాయి. సో ఇలా మొత్తం అయితే క్లీన్ అయితే చేయడం అయితే జరిగింది. సో చెట్లు అయితే ఎక్కువే ఉన్నాయి, పెద్ద పెద్దవి ముళ్ళ కంపలు అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా రోటావేటర్ అయితే వేద్దాం అనుకున్నాం ఫస్ట్ ట్రాక్టర్తో. సో అప్పుడు మనకు ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి ఎలాగో జేసీపీ వచ్చింది కదా, దీంతోనే వర్క్ అంతా చేపిద్దామని అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. పైపు కనబడింది, అక్కడి నుంచి మనం వాల్ పెట్టుకొని అయితే తీసుకొని వెళ్ళి ఇక్కడ వరలు అయితే దించాలి. సో ఇక్కడ మీకు 5 ఫీట్కే ఓట వచ్చేసింది. సో నీళ్ళు ఊరిపోతా ఉన్నాయి, వరలు దించే కాడికి మొత్తం మునిగిపోయేటట్టు ఉంది, అంత స్పీడ్గా వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. నెక్స్ట్ మీకు మొత్తం అప్డేట్ చేస్తా, వరలు ఎంత బూడిపోయే మొత్తం ఆఫ్ అయితే నిండిపోయి మిగతాది నెక్స్ట్ పార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను.